హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ డీలింగ్ సంబంధించి చాలా క్వరీస్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు బ్రదర్ ఈ డీలింగ్ అంటే ఏంటి, దీనివల్ల ఏంటి ఉపయోగం అని అడుగుతున్నారు. సో నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, అసలు డీలింక్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఈ ఆప్షన్ వదిలేయచ్చు. ఎందుకంటే డీలింక్ అనేది ఎందుకు అనేది చాలామందికి తెలుసు. ముఖ్యంగా ఐటీ జాబులు చేసే వాళ్ళకు, లేదంటే ఏదైనా ఫేక్ ఐడి క్రియేట్ అయిన వాళ్ళకు సో దీని యొక్క ప్రాముఖ్యత తెలుసు. అయినా కూడా ఒక చిన్న బ్రీఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డీలింక్ అనేది ఎందుకంటే, గత 5 ఇయర్స్గా చాలామందికి కరోనా టైంలో మల్టిపుల్ జాబులు చేశారు. ఎట్ ఏ టైము 2 కంపెనీస్లో లేదంటే 3 కంపెనీస్లో డ్యూటీ చేసిన వారు ఉన్నారు. కొందరేమో జస్ట్ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళు పిఎఫ్ ఐడి క్రియేట్ చేశారు. అంటే అక్కడ డ్యూటీ చేయకుండా ఐడి అనేది క్రియేట్ అయింది. అలా ఉన్నప్పుడు వీరు వేరే ఎక్కడైనా కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ ఈ మల్టిపుల్ ఐడీస్ ఎందుకు ఉన్నాయి, లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎందుకు మిస్ మ్యాచ్ ఉంది అనేసి అక్కడ బీవీజీలో ఫెయిల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అందుమూలంగా చాలామంది ఈపీఎఫ్కి రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, మా యొక్క ఈపీఎఫ్ అకౌంట్ని డిలీట్ చేయాలి, హైడ్ చేయాలి, డీలింక్ చేయాలి అనేసి. సో దానికి సంబంధించి అఫీషియల్గా 6 మంత్స్, సుమారుగా 8 మంత్స్ బిఫోర్ ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అదే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డీలింక్. ఈ డీలింక్ను ఉపయోగించి మనము మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. సర్వీస్ హిస్టరీ నుంచి తీసేయచ్చు. తర్వాత మనకు అది ఈపీఎఫ్ అకౌంట్లో కానీ, తర్వాత ఎంప్లాయర్ పోర్టల్లో కానీ, ఎంప్లాయర్ ఏ విధంగా చెక్ చేస్తారు, మనకు యూఎన్ నెంబర్ ఎంటర్ చేయడంతో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, వాటికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఏంటి అనేది చూపిస్తుంది. అందుకోసం ఈ సర్వీస్ హిస్టరీ అనేది డిలీట్ చేయాలని చాలామంది ట్రై చేశారు. ఈపీఎఫ్ఓకి మెయిల్ చేయడము, రిక్వెస్ట్ పెట్టడము. సో ప్రస్తుతానికైతే ఈపీఎఫ్ఓ 2 అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదివరకు ఏంటంటే, ఎవరికైతే పిఎఫ్ బ్యాలెన్స్ ఉంటుందో, అంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకు ఈ డీలింక్ అనేది కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఓకేనా. ఒకవేళ డిలీట్ అయినా కూడా కొందరికి మళ్ళీ అది రోల్ బ్యాక్ అయ్యి చూపించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటి, 2 అప్డేట్స్ ఉన్నాయి. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా, కాంట్రిబ్యూషన్ లేకున్నా డీలింక్ అనేది అవుతుంది. సో ఇది నెక్స్ట్ మనకు సర్వీస్ హిస్టరీ నుండి కూడా రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ ఫస్ట్ కంపెనీకి, ఓకే, ఇక్కడ ఫస్ట్ కంపెనీకి డీలింక్ అనే ఆప్షన్ లేదు కదా, మరి ఎలాగా ఈ కంపెనీ మేము డిలీట్ చేయాలి అని అంటూ ఉన్నారు. సో ఈ ఆప్షన్ కూడా వస్తుంది. ఈ ఆప్షన్ ఎందుకు ఇంకా మనకు డెవలప్ చేయలేదంటే, ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడే యూఎన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఐడి అనుకుందాము. ఈ ఫస్ట్ ఐడి అయితే ఇక్కడ డీలింక్ లేదు కదా, ఈ ఐడి ద్వారా వీరికి యూఎన్ నెంబర్ క్రియేట్ అయింది కాబట్టి ఈ ఐడికి ఇంకా మనకు డీలింక్ ఫంక్షన్ అనేది చూపించట్లేదు. కానీ ఫ్యూచర్లో నెక్స్ట్ మనకు అప్డేట్లో ఫస్ట్ కంపెనీకి కూడా డీలింక్ అనేది వస్తుంది. అంటే వీరు ఇప్పుడు 3 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి 2ంటికి డీలింక్ అనేది చూపిస్తుంది. ఫ్యూచర్లో 3ంటికి కూడా డీలింక్ అనేది చూపిస్తుంది. కానీ 3 రిమూవ్ చేయడానికి ఉండదు. ఏదో ఒక సర్వీస్ మాత్రం తప్పనిసరిగా యూఎన్ సర్వీస్లో అనేది ఉండాలి. లేదంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది, యూఏఎన్ నెంబర్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇంకా మరొక క్వరీ ఏంటంటే, బ్రదర్ మేము డీలింక్ చేసాము, డీలింక్ చేసిన తర్వాత ఎంప్లాయర్ పోర్టల్లో వెంటనే మనకు మన యూఎన్ నెంబర్ ఇచ్చేసి చెక్ చేసుకుంటే చూపిస్తుందా అంటే, వెంటనే మీరు ఈరోజే చేశారంటే ఒక 7 డేస్ ఆగిన తర్వాత, ఒక 8 డేస్ ఆగిన తర్వాత కొత్త కంపెనీలో మీరు యూఎన్ నెంబర్ ఇవ్వచ్చు. అప్పుడు మీకు సర్వీస్ అనేది చూపించదు. సో ఇది గత 6 మంత్స్ నుండి ఈ డీలింక్ ఆప్షన్ అనేది ఉండింది. సో చాలామందికి అయితే కాంట్రిబ్యూషన్ ఉండి డీలింక్ కాకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతం అయితే డీలింక్ అనేది వర్తిస్తుంది అందరికి కూడా. సో మీరే డీలింక్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక వారు ఏంటంటే, బ్రదర్ మేము పిఎఫ్ విత్డ్రా చేసుకున్నాం, ఓకేనా, లేదా పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, మరి ఈ విధంగా ఉన్నప్పుడు మేము డీలింక్ చేయవచ్చునా అంటే చేయవచ్చు. అంటే ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించి అఫీషియల్గా తెలియదు. కానీ ఇప్పుడు మనము డీలింక్ క్లిక్ చేసినప్పుడు పిఎఫ్ విత్డ్రా చేసుకున్న వాళ్ళకు కూడా ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఎవరైతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉందో వారు మీరు పిఎఫ్ అప్లై చేయకండి. గతంలో కూడా ఆల్రెడీ మీకు చెప్పాను. ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ మీరు పిఎఫ్ విత్డ్రా చేశారనేసి మళ్ళీ డీలింక్ రోల్ బ్యాక్ అయింది అనుకోండి పిఎఫ్ అకౌంటు, అప్పుడు మనం ఏం చేయలేం.
అందుకోసం ప్రస్తుతం ఇప్పటికైనా ఏదైతే మీరు పిఎఫ్ ఐడిని రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నుండి పిఎఫ్ విత్డ్రా చేయడం కానీ పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకండి. సో నెక్స్ట్ మీకు ఈ డీలింక్ అనేది వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డీలింక్ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్స్ అప్లోడెడ్ అండ్ క్లైమ్ ఆల్సో ఫౌండ్, సో డీలింక్ ఫర్ దిస్ మెంబర్ ఐడి అని ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీనిపైన మనం క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్ అని 2వ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మీకు అంటే మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్, మీ యొక్క పిఎఫ్ పాస్బుక్ చెక్ చేసి మీకు ఏ కేటగిరీకి మీకు అప్లై అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకు కన్సల్ట్ చెక్ బాక్స్ అనేది ఉంటుంది. క్లిక్ చేయండి 2. క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఈపీఎఫ్ఓ మనకు అఫీషియల్గా తీసుకొచ్చిన అప్డేట్. సో ప్రస్తుతానికైతే కొంచెం సర్వర్ డౌన్ ఉంది కాబట్టి ఈ డీలింగ్ ఫంక్షన్ అనేది వర్క్ కావట్లేదు. కానీ మనకైతే వర్క్ అవుతుంది. ఒక 1 వీక్ తర్వాత లేదా 10 డేస్ తర్వాత తప్పకుండా ఈ ఆప్షన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.